తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన ముగిసింది. 2 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పంట నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. కేంద్ర బృందంతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు సర్వం కోల్పోయిన బాధితులను కేంద్రం ఉదారంగా ఆదుకోవాలన్నారు. భారీ వర్షాలు వరదలు తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించాయి. రోడ్లు, కాల్వలు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర బృందం పంట నష్టం అంచనాలను రూపొందించింది. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం బ్యారేజీకి జరిగిన నష్టం, కొత్త కౌంటర్ వెయిట్ల అమరిక గురించి అడిగి తెలుసుకుంది. అటు గుంటూరు జిల్లాలో పర్యటించింది సెంట్రల్ టీం. మంగళగిరిలో నీట మునిగిన చేనేత మగ్గాలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద కారణంగా అపార నష్టం కలిగిందన్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఆ తర్వాత సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడమని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదన్నారు. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని, నష్టపోయిన కౌలు రైతులకు సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లు, ఇరిగేషన్ వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. దీన్ని సాధారణ విపత్తులా చూడవద్దని కేంద్ర బృందానికి వివరించారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేంద్ర బృందం పర్యటన ముగిసింది. 2 బృందాలుగా విడిపోయి 2 రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించింది. ముఖ్యంగా మున్నేరు, ఆకేరు వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని కేంద్ర బృందం అంచనా వేసింది. అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించింది. ఒక బృందం దెబ్బతిన్న పంటలను, ఇంకో బృందం రోడ్లు, ఎన్ఎస్పీ కాల్వలు, వంతెనలను పరిశీలించింది. వీటన్నింటిపైన ఓ నివేదికను సిద్ధం చేసింది. దీన్ని కేంద్రానికి సమర్పించనుంది.